గో 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 అనుమానం వస్తే ఎవరినైనా సరే అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి. హలో మిస్టర్ దేవా, హైదరాబాద్ లో ఎంతో మంది అమ్మాయిలు కనిపించకుండా పోయిన కేసు నీకు అప్పగించారు. ఆ కేసు సంగతి పట్టించుకోకుండా సినిమా థియేటర్లో ఏం చేస్తున్నావా? ఏయ్, ఎవరా నువ్వు? ఎవరో? నువ్వు ఎలాగో కనిపెట్టలేవు, నేనే చెప్పేస్తాను. అమ్మాయిలందరూ కనిపించకుండా పోయారు, దానికి కారణం నేనే. నా పేరే మన్మథ. నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టాను. నువ్వునా హార్ కూడా పీకలు. ఎవడు ఫోన్ మాట్లాడితే వాడిని పట్టుకోండి. వెళ్ళండి. హలో సార్. హలో హలో. అల్టిమేట్ స్టార్ అజిత్ జిందాబాద్. ఫోన్ మాట్లాడింది ఎక్కడ? ఫోన్ ఎక్కడ దాచావు? అజిత్ జిందాబాద్. అన్న 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 జిందాబాద్. అజిత్ జిందాబాద్. హలో హలో, ఎందుకు కాలేజీకి రాలేదు? ఓహో అదే, కొంచెం ఆడిటింగ్ పని ఉంది, అందుకే రాలేకపోయాను. ఈవినింగ్ ఓ బర్త్డే పార్టీ ఉంది, నాతో రాగలవా? బర్త్డే పార్టీకి వచ్చేంత ఓపిక లేదు నాకు, అసలే ఒంట్లో బాలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఏయ్ అరవకు. ఓకే బాయ్. సారీ ఆంటీ, ఆల్రెడీ నాకు లేట్ అయింది, ఆటో కూడా దొరకదు, నేను వెళ్తాను. బాయ్. ఓకే, టేక్ కేర్. ఇవాళ చిల్లర ఏమన్నా చేతిలో పడుతుందా? శనివారం నైట్ కదా, ఫుల్ కలెక్షన్. నాకా అలేవారు సార్ ఇద్దరికి. ఎంత కొట్టమంటారు? 5 లీటర్లు, అలాగే 2 ఆయిల్ కూడా వేయి. ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటే మేమలా బతకడం. బండి పక్కన పెట్టు. ఇటు పక్కన పెట్టు. ఓయ్ అలా చూడు. చూస్తున్నాను సార్. ఏయ్ ఆప్ ఆప్ ఆప్. ఇదే బైక్ అయ్యా, ఇలాంటి బైక్ కొనాలనుకుంటున్నాను. సూపర్ గా ఉంది కదా. బండి గురించి వదిలేండి సార్, వెనక ఫిగర్ సూపర్ సార్. అవును, బండి కంటే ఫిగరే సూపర్. ఏంటి బాబు ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? మందు. ఓహో మందా? సాటర్డే నైట్ కదా. ఫుల్ టైట్. హలో, మీరు మందు కొడితే సరిపోతుందా? మేం కొట్టకర్లా. ఏంటి అలా చూస్తారా? నేను ఎవరో తెలుసా? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తీరా డబ్బా ఏముంటుండే సార్, బండి కొనుక్కోరా సార్. కదా, ఇంకా లేట్ ఉంది, బయలుదేరా. ఆశాజనకంగా లేదని ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎందరో యువతుల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథ నిన్న రాత్రి మళ్లీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త శివరావు కూతురు శిల్ప అదృశ్యమైంది. దీని గురించి శివరావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథే ఈ కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి అతనే మన్మథ? నీ అనుమానం నిజమై ఉండదు. నిన్న నైట్ అతనితో బైక్ లో చూసిన అమ్మాయి కనపడలేదని టీవీ న్యూస్ లో చెప్పారు. సరిగ్గా చూసావుగా, ఆ అమ్మాయిగా? అవును, మదన్ అనే పేరుని మన్మథగా మార్చుకుని అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు వెతుకుతున్న పెద్ద నేరస్తుడే అతను. వాడిని నువ్వు ఇంత ఈజీగా కనిపెట్టగలిగావు. దీన్ని మనం తప్పకుండా పోలీసులకు చెప్పాలి. అయ్యో వద్దే. ఖచ్చితంగా చెప్పాలి. దుర్మార్గుడు ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, రేపు నిన్ను కిడ్నాప్ చేస్తాడు. అందుకే నీతో తిరుగుతున్నాడు. వాడిని పోలీసులకు పట్టివ్వడం తప్పే కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లూజు? పొద్దు నుంచి కనిపించట్లేదు. హే,
Did you see Maithili today? Oh no, she hasn't come to the college. Louder! Arrest him! Go, go. Take. Hold on. Take him. ఏంటి సార్ సార్ ఏంటి సార్ ఇది సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ సార్ చెప్పండి సార్ సార్ నేనేం తప్పు చేశాను సార్ సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ 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 ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ ఏం జరిగింది చెప్పండి సార్ సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ సార్ ప్లీజ్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ ప్లీజ్ వీడే కదా థ్యాంక్స్ గెట్ ఇన్ ఐ సీ కమ్ ఆన్ మూవ్ క్విక్ మైథిలి చూస్తుండగా అమ్మాయితో వెళ్ళింది నువ్వేగా అవును కానీ అది నేను కాదు చెప్పరా సిటీలో ఉన్న అందరూ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నది నువ్వేగా అవును కానీ అది నేను కాదు కాఫీ షాప్ లోను బార్ లోను అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వేగా అవును కానీ అది నేను కాదు పోలీసులు అంటే నీ దృష్టిలో వెంట కూడా పీకరాని వెదవాలనుకుంటావా చెప్పరా చెప్పరా అవును కానీ అది నేను కాదు సార్ వాడు అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సార్ ఈ ప్రశ్న కూడా అదే జవాబు చెప్తాను నేను చెప్పాను సార్ పోలీసులు అంటే అంత లోకు అయిపోయిందిరా నీకు మాకే టోపీ పడతావా మా అయ్య గారు అంకుశంలో రాజశేఖర్ టైప్ ఆ రోజు ట్రైన్ లో అమ్మాయిని కూడా వాడు బాబు మోహన్ లా చెప్పిందే చెప్తుంటే మీరేంటి సార్ కోటలో అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు రే నువ్వు ఏం అడిగినా అవును నేను కాదు అంటున్నావు మరి నువ్వు కాకపోతే హంతకుడు ఎవడరా రే చెప్పరా నీ వాళ్ళు అనిపిస్తున్నారు మన్మథ మన్మథ అది నువ్వు కాదు సరే మరి ఎవరా మన్మథ చెప్పు 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 ఎవరా మన్మథ తమ్ముడు సార్ ఒకరోజు వాడి జీవితం అనుకోని మలుపు తిరిగింది దానికి కారణం ఒక చిన్న యాక్సిడెంట్ సారీ సార్ ఎవడను తలతకేదవా సావడానికి నా బండే దొరికిందా అంతగా సావాలనుకుంటే ఏ ఏట్లో దూకి సావచ్చుగా బుద్ధి లేని ఎదవా నీ చావు నా చావుకు వచ్చేటట్టుంది ఒరే ముద్ది ఎదవా ఇంట్లో చెప్పే వచ్చావా వచ్చింది బలపించే అందంతో బలవేసి మనసే దోచుకెళ్ళింది
రేయ్ వీడికి ఏమైందిరా? వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని మా మామయ్య చెప్తే నేను కనుక్కోగా వాడు ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడని తెలిసింది. అప్పుడే వాడికి వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇదిగోరా సూట్ కేసు. రేయ్ ఆ పెట్టి నీదైనట్టుగా తీసుకుంటానంటే ఆ మొద్దోడు రాడికి. రే హాస్టల్లో నీకు ఏ ప్రాబ్లం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంకేమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి, నేను వెంటనే అక్కడికి బయలుదేరి వస్తాను. సరేనా? ఏడవకురా, ఏడవకు. సార్ సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. రైట్ రైట్ అడిపోతావురా, లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళరా, లోపలికి వెళ్ళు. పోరా అన్నయ్య. అన్నయ్య రేయ్ ఫుట్బాల్ మీద నుంచి చేతులు ఒప్పాక నిన్ను ఎవడో కిడ్నాప్ చేస్తున్నారనుకుంటారు జనం. లోపల వా. లే 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 ఇవాళే లే. హలో, ఏంటి పైన చూస్తున్నావు? బూజు దిపుతావా? ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్, తెగ చూసేస్తున్నావు. ఇంతకీ ఏ ఊరు, ఏం పేరు? మదన్ రాజు పుచ్చిరెడ్డిపాలెం. పిచ్చిరెడ్డిపాలెం, పిచ్చిరెడ్డిపాలెం. ఛ, వచ్చేస్తారు విలేజ్ నుంచి. అయినా ఆ తలేట్రా ఉడత పీకిన తాటాయిలాగా, మెళ్ళో తాయెత్తు, చేతికి నల్లతాడు, పాత సూట్ కేసు. అసలు మీరు చదువుకోవడానికి వస్తారా, క్యాంటీన్లో పనిచేయడానికి వస్తారా? అసలు స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? నా అలాగా ఉండాలి. వీడు నా రూమ్మేట్. ఎందుకండి ఊరికే తిడతారు? నేను ఎంత బాధలో ఉన్నానో తెలుసా? నీకో పెద్ద స్టోరీ ఉందా? ఏంటో తొందరగా చెప్పేసావు. ఏంటో చెప్పేస్తావు. పెట్టి పెడతావా? అన్నా అన్న నేను హాస్టల్ వాచ్మెన్ అనుకుంటున్నా. నేను కూడా నీలాంటి స్టూడెంట్ రా. పేరు పెట్టి పిలు. మీ పేరు? బాబీ. బాబీ 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 బాబీ. నా పేరు ఒక బాబీనే. స్టైల్ గా ఉంటదని చెప్పాను, అది ఎక్కువ రాలేదు. ఓ అన్నా, అది కింద పడ్డానా, ఆ. వచ్చిందా, ఆ? చూసానా, ఆ? వెళ్ళిపోయింది. మళ్ళీ చూసానా, వెళ్ళిపోయింది. అయ్యి బాబు, అన్నా అన్నా అన్నా, ఇది ఎవరితోని చెప్పకే. ఇదో తొక్కలో రహస్యం, దీన్ని ఎవరికి చెప్పకూడదు. మ్. నువ్వు నాకు చెప్పినట్టు ఎవరికి చెప్పకు. ఏ నన్ను చెప్పించి కొడతారు. సంపుతున్నావు కదరా. రేయ్ ఆ పెట్టి తీసుకెళ్లి తల కింద పెట్టుకుని పడుకో. పొద్దునే కాలేజీకి వెళ్ళాలి. ఆ కుర్రాళ్ళు మన హీరోలో యాక్ట్ చేయమని చెప్పరా, ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. ఏంట్రది? కాలేజా క్యాబరానా? షర్ట్ ఇప్పి డాన్స్ వేస్తున్నారు. రేయ్, అటు చూడరా, 2 బకరాలు వస్తాయి. ఒకడు మేకప్ తో వస్తాడు, ఒకడు విలేజ్ గెటప్ తో వస్తాడు. పిలుతా ఉండు. పట్టించుకో, హలో బ్రదర్స్. ముందు చూడు. రండి, మమ్మల్నేనా పిలుస్తున్నారు? పిలుస్తున్నారు. రండి రండి రండి. ఏంటి ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంటే వెళ్ళిపోతారండి? ఏమనుకుంటున్నారా? సరే ఏదో ఒకటి చేసి చూపించు. ఏదైనా చేయడం అంటే బిర్యానీ చేయమంటారా సార్? ఎరా ఎక్స్ట్రాలా మీ నాన్న ఏమైనా వంటాడా? కాదు సార్, వాళ్ళలాగా ఏదైనా యాక్ట్ చేసి చూపించు. వాళ్ళలాగా చేయమంటారా సార్? వాళ్ళకంటే హెవీగా చేస్తాను. ఇప్పుడు చూడండి. రేయ్ నేనెవరో తెలుసా? నా పేరే సాంబా, నేనే సింహాద్రి. ఇప్పుడు చూడరా. ఏయ్ ఏంట్రా ఇది? ఇది జూనియర్ ఎన్టీఆర్ సార్. నీ మేకప్ కి సీనియర్ ఎన్టీఆర్ కరెక్ట్, ఆయనలాగే చెయ్యి. అలాగేనండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఆరేసుకోబోయి ఈ పారేసుకున్నాను. ముద్దును ఏం చేద్దాం? ఆరేసుకోబోయి హలో మేడం, మేడం, వైట్ చుడిదార్ జూనియర్ శ్రీదేవి రా. పారేసుకున్నాను. ఫస్ట్ ఇయరా? ఏ ఊరు? కొవ్వూరు. వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. ఏంటి కొవ్వూరు నుంచి కంట్రీ బ్రూట్ లా చుడిదార్ వేసుకుని వచ్చావు? ఇదంతా ఓల్డ్ అమ్మా, నేను ఇప్పుడు మోడర్న్ చేస్తాను చూడు. సరే ఓ కిస్ కొట్టు. ఇవ్వు ఇవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వు. నాకు కాదమ్మా, వాడికి. ఇవ్వమ్మా. ఏంట్రా దీనికి ఎంతగా ఆలోచిస్తోంది?
చాలు కానీ క్లాసులకు వెళ్ళండి. పద పద క్లాస్కి వెళ్దాం పద. నువ్వు రోజు బస్సులోనే వస్తావా? అవును. నాకు కూడా బస్సులో రావడం అంటే ఎంతో సరదా. ఏ అతను చూసావా? ముత్తివ్వగానే బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. రేయ్, నా భుజాల మీద కూర్చొని చూడరా, బాగా కనిపిస్తుంది. ముద్దు పెట్టినందుకే ఇలా అయిపోతున్నాడు రా బాబు. అయ్యో నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి ఎవరు కాదు, నేను మా ఊళ్ళో చూసానని చెప్పానే. ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అవును, ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? ఆటోలో వచ్చి ఉంటుంది, లేదంటే కాలేజ్ బస్సులో వచ్చి ఉంటుంది. ఇదో కొసిరా. మార్నింగ్ స్టూడెంట్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ సారీ. మిమ్మల్ని కిస్ చేసిన తప్పుగా అనుకోవద్దు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం వల్లే అలా చేశాను. ఐఎమ్ సారీ యార్. పర్వాలేదు పర్వాలేదు. వైష్ణవి. ఓకే బాయ్. బాయ్ 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 బాయ్. రేయ్, ఆ అమ్మాయి వెళ్ళిపోయి సెమిస్టర్ అవ్వస్తుందిరా. అక్కడ వాచ్మెన్ గేట్ వేసేస్తే మనం గోడ దూకి వెళ్లాల్సిందే. పదరా బాబు. బాయ్ బాయ్. రేయ్, నీ బాయ్ బాయ్ చెప్పడం చూస్తుంటే ఆగిపోయిన జగ్గుపోయి మళ్ళీ తీస్తున్నారేమో అనుకుంటారా. పదరా బాబు. బాయ్. మళ్ళీ మొదలు పెట్టావా? నేను రాజకీయాల్లో చేరుతున్నావా? ఎన్నిసార్లు చేతుడుతున్నావు? నువ్వు ఫోన్ చేసుకోలే అంతే కదా, చేసుకో. అయ్యో వాడన్ లేడే. లేకపోతే తొక్క ఇదే వాడన్ అనుకో. వార్డెన్ గారు ఒక ఫోన్ చేసుకొచ్చండి. కోతి కాదు, వాడన్ ఎక్కడ? వాడు గార్డెన్ లో పనిచేసే ఫిగర్ తో ఏం చేస్తున్నాడో ఏంటో. నువ్వు చేసుకోరా, నేను చూసుకుంటాను. చూడరా, రిసెప్షన్ లో ఎవడైనా అమ్మోరు బొమ్మ వినాయకుడు బొమ్మ పెడతాడు. వీడేమో కోతి బొమ్మను పెట్టాడు. కోతి రాసన్ను. నేను కోతి నా సన్న. సార్ సార్ ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్. చేసావుగా, మాట్లాడు మాట్లాడు. హలో అన్నయ్య, మదన్ని మాట్లాడుతున్నాను. రే ముద్దు, ఏంట్రా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అవును, నీ హాస్టల్ కాలేజ్ అన్ని ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? బాగున్నాయా? బాగున్నాయి బాగున్నాయి. నీకు నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి మా కాలేజీలో చదువుతుందన్నయ్య. ఏ అమ్మాయి? మన ఊళ్ళో బస్సులో చూసానన్నవే ఆ అమ్మాయా? అవునన్నయ్య, ఆ అమ్మాయే. ఈ రోజు ర్యాగింగ్ జరిగింది, అప్పుడు నాకు అమ్మాయి ముద్దు పెట్టింది. ఓరి ముద్దోడా, నీ టైం అలా ఉందిరా. నువ్వు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉండుంటావే. అవును, ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నానన్నయ్య. సరే సరే, నువ్వు డైలీ నాకు ఫోన్ చేయడం మర్చిపోకు, ఓకేనా? నేను నీకు డైలీ ఫోన్ చేస్తాను, నువ్వు నాకు ఫోన్ చేస్తుండు. రే అదేరా నేను చెప్పింది, ఓకేనా? ఫోన్ పెట్టే. ఓకే బాయ్ 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 బాయ్. అవును సార్, మన పరమనిషి మల్లేశ్వరం ఏంటి అసలు కనిపించడం లేదు. మా రూమ్ వైపే రావడం లేదు. ఆహా, మీ రూమ్ చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా ఉంచిందో. నాకు డౌట్ టేబుల్ కింద ఉందేమో అని. రే వాటంతా పెట్టుకుంటే అయిపోతావు.